కర్నూలు జిల్లా కొసగి మండలం సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కోల్నాన్పేట గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ముందుగా భరత్ కు స్వాగతం పలికారు. కూటమి నాయకులు గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. గుల్మాన్పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంత్రి భరత్ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. వాళ్ళతో నంబర్ తీసుకున్నాం కానీ పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారవుతూ ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది, 5 ఏళ్లలో ఏం చేయాలనేది, లాంగ్ టర్మ్ అనేది 2047కి ఏమేమి సాధించాలనేది ఉంది. సో అన్నీ తీరుస్తాము స్టెప్ బై స్టెప్. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కోసిగి అంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. వరసలది అనేది చాలా ప్రాబ్లం, చాలా మంది చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే సో నా వరకు యాజ్ అ ఇండస్ట్రీ మినిస్టర్ నేను ఒకటి వచ్చేప్పుడు మాట్లాడుతూ ఉంటుంది సార్, ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్, ఎందుకంటే చంద్రబాబు గారు ఐడియా ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలని చెప్పి క్లారిటీ చెప్పారు. నేను అన్నాను అక్కడ మంత్రాలయం దగ్గరగా పెడితే బాగుంటుంది. యాక్చువల్గా ఆయన ప్లాన్ వేరే దగ్గర అనుకున్నారు, బట్ కందుకూరులో అనుకున్నారు అన్నారు. నేను రిక్వెస్ట్ చేసి మంత్రాలయం దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే సెంటర్ అవుతుంది, అందరికి వచ్చేదానికి నియోజకవర్గంలో బాగుంటుంది, కంఫర్టబుల్ ఏమన్నా ఉంటే అక్కడ చూడమన్నాం. సో ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ పెడితే రేపు వచ్చే ఇండస్ట్రీస్ కూడా పాసిబిలిటీ ఉంది. ఇది కాక కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకి ఓరోకల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, పెద్దది ఇండస్ట్రియల్ పార్క్. ఇండస్ట్రీ పార్క్లో ఆల్రెడీ మీరు చూసింటే ఈ మధ్యనే రిలయన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జియో వచ్చింది, త్వరలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు. ఇవి కాక చాలా లైన్లో ఉన్నాయి, పైప్ లైన్లో. వరంగల్ జిల్లా చెన్నారావు